तेलंगाना जागृति की सदर के कविता ने जागृति जन्म बाटा प्रोग्राम के आगाज से कबल गन पार्क में तेलंगाना के शहीदों को खिराज अकीदत पेश किया और जज्बात खिताब में कहा कि वो तेलंगाना के तमाम शहीदों और उनके ख़ानदानों से हाथ जोड़कर मुआफ़ी मांगती है, क्योंकि जिन अजीम मकासद के लिए जानें कुर्बान की गई वो अभी तक पूरे नहीं हुए। कहा कि तहरीक में 1200 अफराद कुर्बान हुए मगर सिर्फ 580 ख़ानदानों को इंसाफ मिला। उन्होंने हर शहीद के ख़ानदान को 1 करोड़ रुपए की माली मुआविनत, तमाम कारकुनों के लिए पेंशन और वादे के मुताबिक 250 गज ज़मीन, 10 लाख रुपए और सरकारी मुलाजिमतों की फराहमी का मुतालबा किया और कहा कि जब तक ये इंसाफ नहीं मिलता वो जागृति जन्म बाटा मुहिम के ज़रिए 33 अजला और 119 असम्बली हल्कों में अनथक जद्दोजहद जारी रखेंगे। जागृति सदर ने मजीद कहा कि अगर हुकूमत इंसाफ ना दे तो वो हुकूमत बदल कर भी हक दिलाएंगी। साथ ही कविता ने मसावी नुमाइंदगी, BC, SC, ST अक़लियतों के लिए रिजर्वेशन और रियासती तरक्की के लिए अवामी शमूलियत की अपील की। మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను.